పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో గల భీమారామం పంచారామాలలో మరొకటి. పాలకొల్లికి 14 మైళ్ళ దూరంలో గల ఈ ఆలయాన్ని కూడా చాళుక్య భీముడు నిర్మించాడని చరిత్రకారులు చెబుతారు. భీమవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రముఖమైన ముఖ్య పట్టణము మరియు అదే పేరు గల ఒక మండలము. ఇక్కడ కొలువైన ఈశ్వరుని పేరు సోమేశ్వరుడు. ఈ శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించాడని ఇక్కడి శాసనాలు చెబుతున్నాయి. అందుకేనేమో చంద్రకళలని అనుసరించి శ్వేతవర్ణంలోనూ గోధుమ వర్ణంలోనూ ఈ శివలింగం కనబడుతూ ఉంటుంది. చాళుక్య భీముడు ఈ ఆలయాన్ని నిర్మించిన తర్వాత తన పేరు మీద ఒక ఊరిని నిర్మించాడు. అదే భీమవరం. తూర్పు చాళుక్య రాజైన భీమ క్రీస్తు శకం 890-918 సంవత్సరాల మధ్య ఇక్కడ సోమేశ్వర దేవాలయానికి శంకుస్థాపన చేశాడు. ఈ దేవాలయం ఇప్పుడు గునుపుడిలో ఉంది. తూర్పు చాళుక్య రాజైన భీమ పేరు మీద ఈ పట్టణానికి భీమవరం అని పేరు వచ్చింది. క్రీస్తు శకం 1120-1130 సంవత్సరాల మధ్య ప్రక్కన ఉన్న విశాఖోడేరు ఉండి పెద్ద అమిరం గ్రామాలకు రహదారి ఏర్పడింది. స్వాతంత్ర ఉద్యమ కాలంలో పూజ్య బాపూజీ భీమవరం పట్టణానికి 2వ బార్ధోలి అని బిరుదు ప్రదానం చేశారు. సోమేశ్వర స్వామి దేవాలయం భీమవరానికి 2 కిలోమీటర్ల దూరంలో గునుపుడిలో ఉంది. ఇక్కడి లింగమును చంద్రుడు ప్రతిష్ఠించాడని స్థల పురాణం చెబుతుంది. చంద్రుని పేరున దీనిని సోమేశ్వర క్షేత్రం అని పిలుస్తారు. ఇక్కడ ప్రతి కార్తీక మాసంలో బ్రహ్మాండమైన ఉత్సవాలు జరుగుతాయి. శ్వేతవర్ణంలో కనిపించే ఈ లింగం క్రమక్రమంగా అమావాస్య వచ్చేసరికి బూడిద లేదా గోధుమ వర్ణంకు మారిపోతుంది. తిరిగి పౌర్ణమి వచ్చేసరికి యథాతథంగా శ్వేతవర్ణంలో కనిపిస్తుంది. ఈ దేవాలయంలోని లింగం చంద్రునిచే ప్రతిష్ఠించిన చంద్రశిల కనుక ఈ మార్పులు కలుగుతున్నాయంటుంటారు. ఈ మార్పులను గమనించాలంటే పౌర్ణమికి అమావాస్యకు దర్శిస్తే తెలుస్తుంది. ఈ ఆలయానికి ముందు కోనేరు ఉంది. ఈ కోనేరు గట్టున రాతి స్తంభంపై ఒక నందీశ్వరుని విగ్రహం ఉంది. ఈ నందీశ్వరుని నుండి చూస్తే శివాలయంలో లింగాకారం కనిపిస్తుంది. అదే దేవాలయం ముందున్న రాతిగట్టు నుండి చూస్తే శివలింగానికి బదులు అన్నపూర్ణాదేవి కనిపిస్తుంది. ఈ ఆలయం 2 అంతస్తులుగా ఉంటుంది. అది ఆదిదేవుడు సోమేశ్వరుడు క్రింది అంతస్తులో ఉంటే అదే గర్భాలయ పైభాగాన 2వ అంతస్తులో వేరే గర్భాలయంలో అన్నపూర్ణాదేవి ఉంటుంది. దేవాలయం ముందు భాగంలో 2 నందులున్నాయి. మరో 2 నందులు, ఒకటి ధ్వజస్తంభం వద్ద, ఇంకో నంది ఆలయ ప్రాంగణంలో ఉంది. దేవాలయం ఎదురుగా ఉన్న చంద్ర పుష్కరిణిలో మరో నంది ఉంది. ఆలయం ప్రాంగణంలో మొత్తం 5 నందులు ఉండటం వల్ల పంచనందీశ్వర ఆలయంగా ఈ ఆలయానికి మరో పేరుంది. దేశంలో ఉన్న స్ఫటికలింగాల్లో ఇదొకటి. భీమవరం పట్టణానికే తలమానికంగా వెలుగొందే దేవాలయం మావుళ్ళమ్మ గుడి. భీమవరం నడిబొడ్డున కొలువుదీరిన మావుళ్ళమ్మ తల్లి దేవస్థాన ఆదాయం పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ ఇతర గ్రామదేవతల దేవాలయాలకు రానంతగా ఉంటుంది. భీమవరం పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక మండలం. హైదరాబాద్కు 395 కిలోమీటర్లు, విశాఖపట్నం నుండి 270 కిలోమీటర్లు, విజయవాడ నుంచి 103 కిలోమీటర్ల దూరంలో ఉంది. భీమవరానికి దగ్గరలో ఉన్న విమానాశ్రయం రాజమండ్రి. ఇది 110 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ బస్సు సౌకర్యం ఉంది. అంతర్జాతీయ విమానాశ్రయం విశాఖపట్నం 270 కిలోమీటర్లు. నర్సాపూర్ నిడదవోలు లైను, నర్సాపూర్ విజయవాడ రైల్వే లైన్లో వెళ్లే రైళ్లన్నీ భీమవరం మీదుగా వెళ్తాయి. NH 214 కత్తిపాడు పామర్రు రహదారి. ఈ రహదారి భీమవరం పట్టణం మీదుగా వెళ్తుంది. ఆంధ్రాలో అన్ని ముఖ్యమైన ఊళ్ల నుండే కాకుండా చెన్నై, బెంగళూరు, పూరి, ముంబై, హౌరా, నాగర్, చెన్నై, బెంగళూరు, పూరి, ముంబై, హౌరా, నాగర్సోల్ నగరాల నుండి కూడా భీమవరానికి బస్సు సౌకర్యం ఉంది. ప్రతి ఏడాది ఇక్కడ మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి కళ్యాణోత్సవాలు 5 రోజుల పాటు జరుగుతాయి. అలాగే దేవీ నవరాత్రులు కూడా ఎంతో వైభవంగా నిర్వహిస్తుంటారు. సర్వేజన సుఖినో భవంతు. ఓం నమః శివాయ. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.